హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ అయితే చక్రధర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ప్రణతి, భరత్ నువ్వు తప్పు చేస్తున్నావు, మావయ్య ఎందుకలా ఉంటున్నారో నువ్వు తెలుసుకోకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? చూడు, అత్తయ్యకి చేయవలసిన కర్మకాండలు చేశారు. పైగా ఆవిడికి పెట్టింది మావయ్య గారు తింటేనే కదా అత్తయ్య మనశ్శాంతిగా ఆవిడ ఆత్మ శాంతిస్తుంది అంటూ ఇక ప్రణతి అయితే భరత్ని చెడమడ తిట్టేసరికి భరత్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ భరత్ మనసంతా రాజేశ్వరి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఇంకా కిడ్నాపర్కి ఫోన్ చేసి, రేయ్ ఎట్టి పరిస్థితుల్లో ఆ సుబ్బారావు నిర్మల తప్పించుకోవడానికి అస్సలు వీల్లేదు, వాళ్ళని కాపలా కాస్తున్నారా లేదా అని అంటుంటే, మేడం మేం ఇక్కడే ఉన్నాం, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లరు, వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటుంటే, చూడండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు అంటూ ఇక పల్లవి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక భరత్ అయితే పల్లవి మాట్లాడిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఆ సుబ్బారావుని కిడ్నాప్ చేసింది ఈ పల్లవినా? పల్లవిని పట్టుకుంటే కిడ్నాపర్లు వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారో తెలిసిపోతుంది. కానీ పల్లవి నాకు అంత ఈజీగా నిజమెందుకు చెప్తుంది? ఎలా అయినా సరే పల్లవి మాట్లాడిన ఫోన్ తీసుకోవాలి. ఆ ఫోన్ నుంచి అది ఎవరికి ఫోన్ చేసిందో వాళ్ళ ద్వారా ఆ సుబ్బారావుని అలాగే నిర్మలని పట్టుకోవాలి అంటూ ఇక కమల్ తన మనసులో అనుకుంటూ పల్లవి దగ్గరికైతే వెళ్తాడు. ఒక్కసారిగా పల్లవి కమల్ని చూసి, ఏంటి బావా అలా చూస్తున్నావు అని అడుగుతుంటే, ఏం లేదు పల్లవి, ఈ మధ్య నువ్వు నాతో అస్సలు సరిగా మాట్లాడట్లేదు, పైగా నా మీద నీకు ప్రేమ కూడా తగ్గింది అని అంటుంటే, ఇదేంటి ఈ తెంగరోడు కొత్తగా ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు? ఇక పల్లవి అయితే, ఇదేంటి ఈ తెంగరోడికి ఈ మధ్యన ప్రేమలు కూడా గుర్తొస్తున్నాయా అంటూ తన మనసులో అనుకుంటూ, ఏం తెలియనట్టు అలా మాట్లాడతావేంటి బావా, నా మనసేం బాగోలేదు, నేను చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను అని అంటుంటే, చూడు పల్లవి, నువ్వు ఇంకా అత్తయ్య గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావని అర్థమైంది. కానీ వాటన్నింటినీ మర్చిపోవాలంటే నాతో ప్రేమగా ఉండాలి కదా అంటూ ఇక కమలైతే పల్లవిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ఒక్కసారిగా పల్లవికైతే ఏమీ అర్థం కాదు. ఇక కమల్ మాటలకి తనని తాను మాయమర్చిపోతుంది. ఇంకా ఇది ఉండగా పల్లవి తెలియకుండానే తన మొబైల్ని ఇక కమల్ నిదానంగా తన పాకెట్లో పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత పల్లవితో ప్రేమగా మాట్లాడుతూ, చూడు పల్లవి, ఎప్పుడు ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు ఇక మామూలు మనిషివి ఎప్పటికవుతావు? చూడు నీ మొహం ఎలా ఉందో, నిద్రపోయి ఎన్ని రోజులవుతుందో, ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపో అంటూ ఇక మంచం మీద పల్లవిని నిద్రపుచ్చి నిదానంగా ఫోన్ తీసుకునైతే బయటికి వస్తాడు. ఇక పల్లవి కూడా కమల్ చెప్పిన మాటలతో నిదానంగా నిద్రలోకైతే జారుకుంటుంది. ఇక కమల్ పల్లవి ఫోన్ని తీసి తను చూడట్లేదు కదా, నిద్రపోతుందని ఫిక్స్ అయ్యి ఇక తన ఫోన్లో నుంచి ఆ రౌడీ ఫోన్ నెంబర్ తీసుకుని ఆ నెంబర్ని ట్రాప్ చేసి అక్కడికైతే బయలుదేరుతుంటాడు. ఇక అవని అయితే కమల్తో, కన్నయ్య ఎక్కడున్నావు అంటూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇక కమల్, వదినా నేను వచ్చేస్తాను, ఒక్క గంటలో నీ ముందుంటాను, అంతవరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఇక కమల్ అయితే అవనితో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఇక భరత్ తను అనుకున్న ప్లేస్కైతే వెళ్తాడు. ఇంకా ఆ ప్లేస్లో కిటికీలో నుంచి చూస్తుంటే అక్కడ సుబ్బారావు అలాగే తన భార్య కింద నేల మీద కూర్చోగా ఇక వాళ్ళిద్దరి చుట్టూ ముగ్గురు రౌడీలైతే తిరుగుతూ ఉంటారు. అది గమనించిన కమల్, ఓ అమ్మ నా పెళ్ళమా, వీళ్ళని ఇక్కడ దాచిపెట్టావా, చెప్తా అంటూ భరత్ అయితే కమల్ అయితే తను ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా ఒక శారీని తీసుకొచ్చి ఆ చీరని కట్టుకుని ఒక అమ్మాయిలాగా వెళ్లి డోర్ అయితే కొడతాడు. ఇక ఒక రౌడీ అయితే డోర్లో నుంచి తొంగి చుట్టంతో చీర కనిపించేసరికి ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంకా కమల్ అయితే అక్కడి నుంచి పక్కకు వెళ్లి నుంచుంటాడు. ఇక ఆ రౌడీ, ఏయ్ ఏంటి నువ్వు నా కోసమే వచ్చావని నాకు అర్థమవుతుంది, కానీ ఇలా ఒళ్ళంతా ముసుగు కప్పుకొని అలా మొహం పక్కకి తిప్పుకుంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఒక్కసారి నీ అందమైన ముఖాన్ని
నాకొక్కసారి చూపించు అంటూ ఇక ఆ రౌడీ అయితే కమల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా కమల్ అయితే నిదానంగా ఆ చీరని పైకెత్తి ఇక ఆ రౌడీని చితక్కొడతాడు. ఇక ఆ రౌడీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక కమల్ అయితే నిదానంగా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఆ ఇద్దరు రౌడీని కూడా బాగా కొట్టి ఇక సుబ్బారావు దగ్గరికి వెళ్తాడు. ఒక్కసారిగా సుబ్బారావు అలాగే ఆ నిర్మల భరత్ కమల్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక సుబ్బారావు అయితే ఎవరమ్మా నువ్వు అని అంటుంటే, ఛీ నీకింత వయసు వచ్చినా ఇంకా నీకు దిక్కుమాల బుద్ధులు పోలేదు అంటూ పక్కన ఉన్న ఆ నిర్మల, బాబు నువ్వు మా ఎదురింట్లో ఉండే అబ్బాయివి కదూ అంటూ ఇక నిర్మల మాట్లాడుతూ ఉంటే, కమల్ మీరు చాలా తెలివైన వారాంటీ, చురుగ్గా నన్ను కనిపెట్టేశారు అంటూ తన తలకి ఉన్న విగ్గుని తన ఒంటి మీద ఉన్న చీరని ఇప్పేసి ఇక సుబ్బారావుని అలాగే నిర్మలని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ తర్వాత ఇక నిర్మల సుబ్బారావు ఇద్దరు కూడా, బాబు ఆ రోజు మేము కోర్టుకి రావాలి అనుకుని బయలుదేరాము. కానీ మధ్యలో ఇదిగో ఈ రౌడీ వెధవలు ఎత్తుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పెట్టారు. మాకు చాలా భయంగా ఉంది బాబు అని అంటుంటే, చూడండి అంకుల్, ఇక మీకెటువంటి ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను కదా. చూడండి కోర్టుకి వెళ్లే వరకు మీరు నా దగ్గర సేఫ్గా ఉంటారు అంటూ ఇక కమల్ అయితే వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఇంటికైతే తీసుకొస్తాడు. ఇంకా చక్రధర్ ఒక్కసారిగా వాళ్ళిద్దరిని ఇంట్లో చూసి షాక్ అయిపోతాడు. ఏంటి కమల్, వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటుంటే, మావయ్య వీళ్ళని ఇంతకంటే సేఫ్గా దాచిపెట్టే ప్లేస్ నాకేది కనిపించలేదు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న చక్రధర్ అయితే, అది కాదు కమల్, వీళ్ళిద్దరినీ భరత్ చూశాడంటే తర్వాత పల్లవికి ఫోన్ చేసి చెప్తాడు. ఖచ్చితంగా పల్లవి మళ్ళీ మరో ప్లాన్ చేస్తుంది అని అంటుంటే, చూడండి మావయ్య, భరత్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు కదా. భరత్ వచ్చేలోపు వీళ్ళిద్దరినీ ఒక గదిలో దాచిపెట్టండి. వీళ్ళు కూడా రేపు ఉదయం వరకు చప్పుడు చేయకుండా అదే రూమ్లో ఉంటారు, ఏమంటారు అంటూ ఇక కమల్ అయితే వాళ్ళిద్దరినీ అడుగుతుంటే, అవునవును, మీరు చెప్పే వరకు మేము ఆ గదిలో నుంచి కూడా బయటికి రాము, మమ్మల్ని ఇక్కడే ఎక్కడో దగ్గర దాచిపెట్టండి అంటూ ఇక ఆ సుబ్బారావు అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే పక్కన ఉన్న నిర్మల, చూడు బాబు, మీకు సాక్ష్యం చెప్పాలని ముందుకొచ్చినందుకు మమ్మల్ని ఏకంగా చంపేయాలని చూస్తున్నారు. ఎందుకొచ్చిన గొడవ? మేము ఎప్పట్లాగే గుట్టుగా బతుక్కుంటాం. ఇలాంటి వాటిలోకి మమ్మల్ని లాగద్దు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ఇక్కడి నుంచి మేము మా ఊరు వెళ్ళిపోతామంటూ తన భార్య మాట్లాడుతుంటే, ఏంటి మీ ఊరు వెళ్ళిపోతారా? ఇంత రిస్క్ చేసి మిమ్మల్ని కాపాడి తీసుకొస్తే మీరిప్పుడు వెళ్ళిపోతారా? అస్సలు కుదరదు. మీరు కోర్టుకొచ్చి నిజం చెప్పే తీరాలి, లేకపోతే వాళ్ళు కాదు నేనే తీసుకెళ్లి ఆ రౌడీలకు అప్పగిస్తాను అంటూ కమల్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న సుబ్బారావు, ఏమే నీకెప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదా? ఆ బాబు అంత రిస్క్ చేసి మనల్ని కాపాడితే ఆ బాబు కోసం మనం ఇంత చిన్న సహాయాన్ని చేయలేమా? అయినా మనకేం కాకుండా వాళ్ళు చూసుకుంటామంటున్నారు కదా అంటూ సుబ్బారావు అయితే తన భార్యకి నచ్చచెప్పి ఇక కమల్తో మాట్లాడతాడు. కమల్ కూడా ఇంకా చక్రధర్తో చెప్పడంతో, చక్రధర్ ఎక్కడో ఎందుకు, వీళ్ళిద్దరూ నా గదిలో ఉంటేనే సేఫ్, ఎందుకంటే నా గదిలోకి భరత్ అస్సలు రాడు అంటూ ఇక చక్రధర్ అయితే వాళ్ళిద్దరిని తన గదిలోనే ఉండమని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ చక్రధర్ గదిలో వెళ్లి దాక్కుంటారు. ఇది ఇలా ఉండగా కొంతసేపటికి భరత్ అయితే వస్తాడు. భరత్ కమల్ని చూసి ఇక చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక కమల్, ఏంటి భరత్, కనీసం చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు? నన్ను పలకరించాలని కూడా అనుకోలేదా అని అంటుంటే ఇక భరత్ అయితే, చూడండి, మిమ్మల్ని మా సిస్టర్కి భర్తగా పలకరించాలా, లేకపోతే నా భార్యకి అన్నగా పలకరించాలా? ఏ రకంగా పలకరించినా నేను నీకు బావే కదా అంటూ ఇక కమల్ మాట్లాడుతుంటే, చూడండి, నా సిస్టర్కి ఒక భర్తగా పలకరిస్తాను, కానీ నా భార్యకి అన్నగా మాత్రం అస్సలు పలకరేను. ఎందుకంటే మీ కుటుంబం వల్ల మా అమ్మకి ఇప్పుడు శిక్ష పడుతుంది కాబట్టి అంటూ ఇక భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక చక్రధర్ అయితే, కమల్ నువ్వేం పట్టించుకోకు, నిదానంగా అన్నీ వాడికే అర్థమవుతాయి, ఆ తర్వాత వాడు చేసిన దానికి మరింత పశ్చాత్తాపడతాడు అంటూ చక్రధర్ అయితే ఇక కమల్కి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంటికి వెళ్ళిన కమల్ అయితే
అవని వదినా వదినా అంటూ పిలవడంతో ఇక అవని కూడా బయటకు వస్తుంది. ఏంటి కన్నయ్య, ఇంతసేపు ఇంత వేళ వరకు నువ్వెక్కడున్నావు అని అంటుంటే ఇక అవని మాటలకి కమలైతే వదినా అరవమాకండి, మీతో కాస్త మాట్లాడాలి అంటూ ఇక అవనిని బయటికి తీసుకెళ్లి అక్కడ ఎవ్వరూ లేరని నిర్ణయించుకొని జరిగిందంతా కూడా అవనితో చెప్తాడు. ఒక్కసారిగా అవని తెగ సంబరపడిపోతుంది. ఎందుకంటే సుబ్బారావు దొరికితే ఇక వాళ్ళమ్మ మీనాక్షి ఎటువంటి శిక్ష లేకుండా బయటికి వస్తుందని అవని చాలా ఆనందపడుతూ, కన్నయ్య నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే, అవునదినా, వాళ్ళని దాచిపెట్టింది ఎవరో కాదు, నా పెళ్ళం దొంగమోహంది, అదే దాచిపెట్టింది. దాని దగ్గర నుంచి డైరెక్ట్గా అడిగితే మళ్ళీ ఇద్దరి మధ్యలో మాట పెరిగి గొడవలు పడతామని నేను నువ్వు చెప్పినట్టుగానే దాన్నేమనకుండా ప్రేమగా దాన్ని పడుకోబెట్టి దాని ఫోన్ని దొంగతనంగా తీసేశాను అంటూ ఇక కమల్ జరిగిందంతా అవనితో చెప్పడంతో అవని కమల్ మాటలకి చాలా ఆనందపడుతుంది. అలాగే వాళ్ళమ్మ కూడా జైలు నుంచి బయటికి వచ్చేస్తుందని తెగ సంబరపడిపోతూ, ఇక సరే కన్నయ్య, రేపు ఉదయమే మనం కోర్టుకెళ్ళాలి, అంతవరకు పల్లవికి ఎలాంటి డౌటు రాకుండా మేనేజ్ చేయంటూ ఇక అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇంకా కమల్ కూడా గదిలోకి వెళ్లేసరికి పల్లవి గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఇది బోగనే గుర్రు పెడుతుంది అంటూ ఇక కమల్ కూడా పల్లవి పక్కనే వెళ్లి పడుకుని ఉంటాడు. ఇక లోపలికి వచ్చిన అవనిని చూసి అక్షయ్, అవని ఏమైంది, మీ అమ్మగారిని బయటికి తీసుకురావడం కోసం ఆ సుబ్బారావు నిర్మల ఎక్కడున్నారో తెలిసిందా అని అంటుంటే, తెలిసిందండి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఇక అవని అయితే జరిగిందంతా అక్షయ్తో చెప్పడంతో అక్షయ్ చాలా ఆనందపడతాడు. అలాగే ఉదయాన్నే ఇక మీ అమ్మగారిని కోర్టు నుంచి నేరుగా ఇంటికే తీసుకొద్దాం అంటూ ఇక అక్షయ్ అయితే అవనితో మాట్లాడి ఇక వాళ్ళు కూడా నిద్రపోతారు. ఇది ఇలా ఉండగా ఇంకా ప్రణతి అయితే భరత్ దగ్గరకొచ్చి, భరత్ ఎంతసేపని అలా ఆలోచిస్తూనే కూర్చుంటావు, వచ్చి భోంచేయ్ అని అంటుంటే ఇక భరత్, చూడు, నాకు ఆకలేయడానికి అలాగే అన్ని మర్చిపోవడానికి నేనేమి ఆ చక్రధర్ని కాదు. రాజేశ్వరి అమ్మ నన్ను కన్న కొడుకంటే ఎక్కువగా చూసుకుంది. నాకు ఏ బాధ కలగకుండా అన్నీ తనే దగ్గరుండి మరి సేవలు చేసేది. అట్లాంటి మంచి మనసున్న తల్లిని కోల్పోయాను అంటూ ఇక భరత్ మాట్లాడుతూ ఉంటే ఇక ప్రణతి, చూడు భరత్, నువ్వన్న మాటకి నాకు కూడా బాధగానే ఉంది, కానీ చనిపోయిన వారిని వెనక్కి తీసుకురాలేమో అదే గుర్తు చేసుకుంటూ ఇలా బాధపడటం అనవసరమైన విషయం. ముందు జైల్లో ఉన్న అత్తయ్యని బయటికి తీసుకురావడం ఎలాగో ఆలోచించావా అని అంటుంటే, అది ఎలానో నాకు కూడా అర్థం కావట్లేదు. పల్లవి సిస్టర్ చాలానే ప్రయత్నిస్తుంది అమ్మని బయటికి తీసుకురావాలని అని అంటుంటే ఇక ప్రణతి, పల్లవి 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 ఎందుకు భరత్ ఇలా మారిపోయావు? ప్రతిసారి ఆ పల్లవి పేరు ఎత్తి నాకింకాస్త కోపాన్ని తెప్పించకు అంటూ ప్రణతి మాట్లాడుతుంటే ప్రణతి మాటలకి భరత్, ఎందుకు? పల్లవి సిస్టర్ నాతో ప్రేమగా ఉంటుందని చూసి తట్టుకోలేకపోతున్నావా? ఆ అవనిని అసహ్యించుకుంటుందని నువ్వు కూడా పల్లవి సిస్టర్ని అసహ్యించుకుంటున్నావా అని అంటుంటే, ఏంటి భరత్ ఇలా మాట్లాడుతున్నావు? అవని వదినా నీకు తోడ పుట్టిన అక్క, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఎవ్వరైనా నాకు అనవసరం. తన వల్ల మా అమ్మ జైలు పాలైంది, అలాగే కన్న తల్లిలా చూసుకునే రాజేశ్వరి అమ్మ నాకు దూరం అయ్యింది అని అంటుంటే, చూడు భరత్, నువ్వు చెప్పుడు మాటలు విని ఇలా లేనిపోని అనుమానాలు పెంచుకొని ఆయన వాళ్ళని దూరం చేసుకుంటున్నావు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక ప్రణతి అయితే భరత్తో మాట్లాడుతూ ఉంటే, నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. కనీసం గదిలో కూడా మనశ్శాంతి లేదు అంటూ ఇక భరత్ అయితే చాలా కోపంగా గదిలో నుంచి బయటకైతే వెళ్ళిపోతుంటాడు. ఇక ప్రణతి, భరత్ ఆగు అంటూ ఇక భరత్ని ఆపబోతుంటే, చూడు, నేనేమి ఇంతకు ముందులా బయటికెళ్ళి తాగిరాను, ఇంట్లోనే ఉంటా. నాకెక్కడ ప్రశాంతత దొరికితే అక్కడ నిద్రపోతా, అర్థమవుతుందా అంటూ ఇక భరత్ అయితే ప్రణతితో చెప్పి అక్కడి నుంచి కిందకైతే వస్తాడు. ఇక కింద సోఫాలో కూర్చోగా తనకి
రాజేశ్వరి అయితే గుర్తొస్తుంది. ఇక రాజేశ్వరి ఫోటో దగ్గరికి వెళ్ళి అలానే చూస్తుంటాడు. గతంలో రాజేశ్వరికి అలాగే భరత్కి జరిగిన కొన్ని సంఘటనలైతే గుర్తొస్తాయి. ఇక భరత్ అయితే రాజేశ్వరి గుర్తులని మర్చిపోలేక ఇక తన గదినైతే డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా ఆ గదిలో రాజేశ్వరి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నాన్న భరత్, ఏంట్రా అలా గుమ్మం దగ్గర నుంచున్నావు? లోపలికి రా. నువ్వు ఈ అమ్మ దగ్గర ఆలోచిస్తున్నావా? ఇది నీ కథే అనుకో అంటూ ఇక రాజేశ్వరి భరత్ని లోపలికి రమ్మన్నట్టుగా అలాగే భరత్తో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్టుగా అన్నీ గుర్తు చేసుకొని ఇక భరత్ అయితే మరింత కుమిలిపోతుంటాడు. అనుకోకుండా అక్కడ ఉన్న టేబుల్ మీద ఇక రాజేశ్వరి డైరీ అయితే కనిపిస్తుంది. ఆ డైరీ చూసిన భరత్, ఇది అమ్మదై ఉంటుంది, ఖచ్చితంగా అమ్మ ఇందులో ఏదో ఒకటి రాసే ఉంటుంది అంటూ భరత్ అయితే ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో భరత్ గురించి డైరీలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఎన్ని రోజులు నా కన్నబిడ్డ ఎవరో తెలియక భరత్ని నానా మాటలు అన్నాను, కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా బిడ్డని నేను నోటికొచ్చినట్టు మాట్లాడాను, అలాగే నా బిడ్డని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. నిజం తెలిసినా ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోతున్నాను. నిజానికి పల్లవి నా కన్న కూతురు కాకపోయినా పల్లవి దూరం అయితే నేను తట్టుకోలేను. ఇన్ని నిజాల మధ్యలో నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ప్రతిసారి అవని ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని పల్లవి భరతుల విషయంలో నన్ను బెదిరిస్తోంది. నిజాన్ని బయటపెట్టి అందరి ముందు చెప్తానని, అలాగే తనకి కావలసిన పనులన్నీ చేయించుకుంటుంది అంటూ ఇక రాజేశ్వరి అయితే అందులో క్లుప్తంగా భరత్ తన కన్న కొడుకని, పురిట్లోనే తన ఆరోగ్యం బాగాలేదని, తన భర్త తన నుంచి భరత్ని దూరం చేశాడని, నిజానికి పల్లవి తన కన్న కూతురు కానే కాదని, పల్లవి ఆ మీనాక్షి కూతురని, కానీ పల్లవి భరత్ నాకు ఇద్దరు కావాలని అందులో స్పష్టంగా రాసుంటుంది. అది చూసిన భరత్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి, నేను రాజేశ్వరి అమ్మకి కన్న కొడుకునా? ఇదంతా నిజమా? ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి ఆ చక్రధర్ని నిలదీస్తాను, ఆ చక్రధర్ని అడుగుతాను అంటూ ఇక భరత్ అయితే ఆవేశంగా ఆ డైరీని క్లోజ్ చేస్తూ ఇక ముందుకు వెళ్ళబోతుంటే ఇక ఆఖరి పేజీ గాలికి రెపరెపలాడుతుంది. ఒక్కసారిగా భరత్ ఆ పేజీని తిప్పడంతో ఆ పేజీలో రాజేశ్వరి చాలా స్పష్టంగా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కోపంతో, నా ఆవేశంతో నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భర్తని దూరం చేసుకున్నాను. నేను దూరం చేసుకోవడమే కాకుండా నా కొడుకు కూడా తన తండ్రి ప్రేమ దొరకకుండా చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిజానికి ఆ మీనాక్షి చాలా మంచిది, అలాగే తన కూతురు అవని కూడా అందరినీ అర్థం చేసుకుంటుంది. నేనే నా స్వార్థం కోసం భరత్ని వాళ్ళ నుంచి దూరం చేశాను, అలాగే జరుగుతున్న ప్రతి గొడవకి కారణమవుతున్నాను. నేను చేసిన తప్పులకి నాకు ఎంతగానో బాధగా అనిపిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేను. ఒకవేళ అలా ఎవరికన్నా నిజం బయట పెడితే తర్వాత నా కొడుకు నన్ను అసహించుకుని దూరం అయిపోతాడేమో. ఇదంతా చేసింది నేనే అని తెలిసి నా మోహం కూడా చూడటేమో. ఇంకా పల్లవి చేసే తప్పులని ఆపేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ భరత్ని దక్కించుకోవడం కోసం, భరత్ని నా దగ్గరే ఉంచుకోవడం కోసం నేను కూడా పల్లవితో చేతులు కలిపి చెయ్యకూడని తప్పులు చేశాను. ఒక తల్లిగా కూతురు తప్పు చేస్తే నచ్చ చెప్పాల్సింది పోయి నేను కూడా తన తప్పుల్లో భాగాన్ని పంచుకున్నాను. నాన్న భరత్, ఇది ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి. నీ తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి అంటూ ఇక రాజేశ్వరి అయితే అందులో క్లుప్తంగా చక్రధర్ గురించి కూడా చాలా మంచిగా రాయడంతో ఒక్కసారిగా భరత్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అమ్మా, నేనిప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదే అంటూ భరత్ ఆలోచిస్తూనే ఇక డైరీని క్లోజ్ చేసి అక్కడే అలా నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే అవని అయితే, ఎవండి, కోర్టుకెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి అంటూ అవని హడావుడి చేస్తుంటే ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే, ఏంటి కోర్టుకు వెళ్ళాలని తెగ ఆరాటపడుతున్నావు? అక్కడ మీ అమ్మ మీనాక్షికి శిక్ష పడుతుంది, మీ అమ్మ జీవితాంతం జైల్లోనే మగ్గిపోతుంది, అది వినడానికినా ఇంత ఆరాటపడుతున్నావు అని అంటుంటే ఇక వెనక నుంచి కమల్, ఏంటి మా వదిన్ని ఏదో అంటున్నావు? మా వదిన్ని ఒక మాట అనే ముందు అది ఎంతవరకు కరెక్టో కాదో ఆలోచించు. చూడు, అత్తయ్య ఏ తప్పు చెయ్యలేదు,
వాళ్ళే తప్పు చేయలేదని తెలిసినా కూడా నువ్వు కావాలని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టావు. అది నువ్వు అర్థం చేసుకో అంటూ ఇక కమలైతే పల్లవితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. చూడండి, అందరూ కలిసి ఒక్కటయ్యి నన్ను ఏమార్చాలని చూస్తున్నారేమో. నేనెన్నటికీ మిమ్మల్ని అస్సలు నమ్మను. అలాగే మీనాక్షికి అలాగే ఈ అవనికి ఏదో ఒక రకంగా శిక్ష పడేలా చేస్తాను అంటూ ఇక అవని అయితే పల్లవి అయితే మాట్లాడుకుంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక పల్లవికి నిజం ఎలా తెలియబోతుంది, అలాగే రాజేశ్వరి ఇంటికి వారసుడు తనే అన్న నిజం తెలుసుకున్న భరత్ ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.